అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన వారలారా, బాధ్యతతో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి అనేక సంఘములు కట్టినటువంటి ఆత్మీయుడైన భక్తుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు ఎంతో బాధ్యతతో ఆత్మీయ సంఘం ఎడల భారంతో ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ ఈ 5వ అధ్యాయం 15వ వచనంలో ఏ విధంగా సంఘాన్ని బలపరుస్తూ నిలవడానికి ప్రోత్సహిస్తున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ప్రియమైన మిత్రులారా, దినములు చెడ్డవి అని అంటే దీని లోతైనటువంటి భావం మనం తెలుసుకోకపోతే కొంతమందికి జనరల్గా అర్థమవుతుంది. దినములు చెడ్డవి అని అంటే మంచి రోజులు కావని, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యాన్ని ఏదైనా కార్యక్రమాలను తలపెట్టడానికి ప్రారంభించడానికి ఇవి సరైనటువంటి రోజులు కావని అర్థమవుతుంది. కానీ ఈ వాక్యం యొక్క ఉద్దేశం అది కాదు. దినములు చెడ్డవి అంటే ప్రియమైన మిత్రులారా, రోజులు గడియలు సమయము మారలేదు, కానీ గతించిన కాలములో ఏ విధంగా అయితే ఆ రోజులు వారములు గడియలు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఏంటి చెడ్డవి అనంటే మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతూ పరిస్థితులు మారిపోతూ ఉండటం వలన ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చెడ్డగా అయిపోయినాయి. ఉదాహరణకు కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, గతించినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం, కొంతకాలం క్రితం బంధువుల మధ్య ప్రేమ చాలా ఆప్యాయంగా ఉండేది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ చాలా అద్భుతంగా ఉండేది. ప్రారంభ దినాలలో బంధువులైన రక్త సంబంధులైన మనవాళ్ళు అనంటే చాలా ఆప్యాయంగా పలకరించుకొని ఆప్యాయంగా కలుసుకొని వారి కలయికలో కష్టసుఖాలను వారు షేర్ చేసుకొని పంచుకొని వారు ఒకరినొకరు బలపరుచుకొని ఒకరినొకరు వాదార్చుకొని భరోసానిచ్చుకొని నాకింత కుటుంబం ఉంది, నేను పంచుకోగా నా బాధలు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని ధైర్యంతో ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉండేవి. రక్త సంబంధుల మధ్య చూడాలనే తపన, ఒకరి దగ్గరికి ఒకరు రావాలనే తపన, వారు ఉండే స్థలాలకు మనం వెళ్ళాలనేటువంటి తపన. అంత మాత్రమే కాకుండా ఏ కార్యక్రమం జరిగినా చాలా రోజులు ముందు వెళ్ళి కార్యక్రమం తర్వాత కూడా చాలా రోజులు ఉండి అన్ని విధాలుగా వారికి బాధ్యతను కనపరిచి భరోసానిచ్చి ధైర్యాన్ని కలగచేసి తిరిగి వచ్చే పరిస్థితులు. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు చూస్తే ఎంత దగ్గర బంధువులైనా, ఎంత మనకు కావలసిన వారైనా కరెక్ట్గా ఏ రోజైతే కార్యక్రమం జరుగుతుందో కనీసం ఆ రోజు కూడా మార్నింగ్ కాకుండా ఉదయం కాకుండా సమయానికే ఆలస్యంగా వచ్చి వెంటనే మరలా కొన్ని నిమిషాలు కూడా అక్కడ వెయిట్ చేయకుండా తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు. అంటే ప్రియమైన మిత్రులారా, ఏమైపోయినాయి ఆ ఆప్యాయతలు, ఏమైపోయింది ఆ ప్రేమానురాగం అని అంటే రాను 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 రోజులు గడిచే కొద్దీ అవన్నీ మంట కలిసిపోయినాయి. ఇంతకుముందు ప్రియులారా, ఒకరి బాధ ఎవరైనా చెప్తే ఆ బాధ పూర్తిగా విని అయ్యో అనేటువంటి మాటతో స్టార్ట్ చేసి వారిలోంచి కూడా ఆ వేదన వ్యక్తపరిచి ఆ బాధకు ఉపశమనం కలిగే విధంగా కొంత చేతలలోనూ మరికొంత మాటలలోనూ వారిని సహకరించేటువంటి వారిగా ఉండేవారు. ఆ బంధుత్వం, ఆ యొక్క రక్త సంబంధం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఈరోజు
సొంత వారు ఇంట్లో వారు కనబడినా వారు ఎవరోలాగా మనం పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎప్పుడో బయట వారిని విశేషినట్లుగా మనం హాయ్ అని పలకరించి వెళ్ళిపోతున్న పరిస్థితులు. కానీ ప్రియమైన మిత్రులారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవి, పరిస్థితులు మారిపోయినాయి, మనుషులు మారిపోయారు. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ వాతావరణం అంతా కూడా ఈ మనిషి యొక్క ఆలోచన వలన కలుషితమైపోయింది. కనుక ఈ దినములు చెడ్డవి గనుక ఆయన అంటున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి. ఈరోజు క్రైస్తవ జీవితంలోనే కాక సమయం విలువ తెలిసినటువంటి ప్రతి వారు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటనంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఈ భూమి మీద నిజమైనటువంటి జ్ఞానవంతుడు, నిజమైనటువంటి తెలివైన వాడు అభివృద్ధిలోకి రావడానికి ఒక అద్భుతమైనటువంటి సంసిద్ధతతో ఉన్నవాడు ఎవరు అనంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే. ఎవరికైనా ప్రియులారా, సేవకులకైనా, ఆత్మీయులకైనా, నాయకులకైనా, అధికారులకైనా, ఎవరికైనా సరే, ఆఖరికి ఏ పని చేసుకునే వారికైనా సమయ పాలన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనిషి జీవితంలో చేయగలిగి ఉండి కూడా, పొందేటువంటి అర్హత కలిగి ఉండి కూడా, చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగి ఉండి కూడా, సమర్థత కలిగి కూడా ఈరోజు చాలా విషయాలు మనం పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే సమయపాలన లేకపోవడం, సమయాన్ని వృధా చేయడం. అక్కడ చక్కని మాట ఆయన ఉపయోగించాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె ఉండొద్దు అన్నాడు. ఎవరు అజ్ఞానులు అనంటే సమయం విలువ తెలుసుండి సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని తెలిసి అదేవిధంగా కొనసాగుతున్నవాడు అజ్ఞాని. సమయాన్ని వృధా చేసేవాళ్ళు అజ్ఞానులు, సమయాన్ని పాటించని వారు అజ్ఞానులు. పిల్లరా, ప్రస్తుత పరిస్థితులను బట్టి, దినముల యొక్క పరిస్థితిని బట్టి, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైఫల్యాలను బట్టి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయొద్దని దేవుడు సూటిగా ఈ సందర్భంగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ స్నేహితులారా, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు సమయాన్ని ఎలాగా ఈరోజు దేవుని కొరకు వాడుతున్నావు? సమయాన్ని నీ జీవితం కొరకు ఎంత ప్రయోజనకరంగా దాన్ని ఉపయోగిస్తున్నావు? చాలామంది చెప్పే భయంకరమైన మాట ఏంటంటే టైం పాస్ అవ్వట్లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్నిసార్లు ఈ పని ఎందుకు చేస్తున్నామని అడిగితే టైం పాస్ కోసం చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఏం చేయాలో తెలియక ఈ సమయాన్ని కాలవ్యాపన చేస్తున్నాను అని మాట్లాడేవారు ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, సమయము అనేటువంటిది దేవుడు నియమించినది. సమయం అనేటువంటిది దేవునిది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని పాస్ చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు. కాలవ్యాపన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈరోజు దేవుడు సమయం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, పరిస్థితులు నేటి దినం నీకు అనుకూలంగా లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఎక్కడ చూసినా మంచి అనేటువంటిది మంట కలిసిపోయింది. గౌరవం అనేటువంటిది పూర్తిగా పోయింది. గౌరవ మర్యాదలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి పిల్లరా. సొంత మనుషుల మధ్యలో లేదు, కుటుంబంలో లేదు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య పూర్తిగా మంట కలిసిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. నేటికైనా మనం మేలుకోకపోతే ఈ ఉన్నటువంటి ప్రేమలు కూడా, ఈ ఉన్నటువంటి ఆప్యాయతలు కూడా పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత భూమి మీద మనము ఎందుకు బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో
అసలు ఈ యొక్క పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తున్నాయో అర్థం కానిటువంటి అంధకారంలోకి వెళ్ళిపోతాం. సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం చాలా సమయాన్ని దుర్వినియోగం చేసాం. నిజంగా ఆ విషయంలో దేవునికి మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆయన అంటున్నాడు, అజ్ఞానిగా ఉండొద్దు దయచేసి. ఎవరు అజ్ఞాని అని అంటే, సమయం యొక్క విలువను ఇంతవరకు నీకు తెలియకపోతే, సమయం యొక్క విలువను తెలిసిన తర్వాత కూడా దాన్ని అశ్రద్ధ చేసేవాడు అజ్ఞాని. దేవుడు అంటున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు, నువ్వు అలాంటి అజ్ఞానివి కాక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ప్రియమైన మిత్రులారా, ఇది మన చేతుల్లో ఉన్న పని. జ్ఞానులుగా ఉండునట్లు మీరు దానిని జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక ఈరోజు మన యొక్క జీవితాన్ని సమయ పాలనతో మంచి స్థితిలోనికి నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఎందుకు బాధ్యతగా మాట్లాడుతున్నాడు అని అంటే, మనం చాలా విషయాలు మనకు తెలుసు, చాలా వాక్యాలు మనకు తెలుసు, చాలా పాటలు కూడా మనకు తెలుసు. ఈ ధరలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా స్థిరము కావు, ఇవన్నీ కూడా చల్లారిపోతాయి. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క ప్రేమ అది కడవరకు జీవితాంతము మనతో ఉంటుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఒకే రీతిగా ఉండే ప్రేమ ఒక్క యేసయ్య ప్రేమ మాత్రమే. ఎందుకంటే ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ ఎందుకు తగ్గిపోతాయి అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు అని అంటే, ఎందుకు దినములు ఇప్పుడు చెడ్డగా మారిపోయినాయి, పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయినాయి, లేదా మనుషులు ఎందుకు ఇలా మారిపోయారు, అంత ఆప్యాయంగా ఉండేటువంటి వారు ఈరోజు ఎందుకు అలా నిర్వీణం అయిపోయారు, ఏంటి ఆ పరిస్థితిని ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, మన యొద్ద నుండి ప్రతిఫలాన్ని ఆశించి ప్రేమిస్తే, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఒకవేళ ఆప్యాయంగా పలకరించబడి ఉంటే, చేరదీయబడి ఉంటే, ప్రేమించబడి ఉంటే, అవన్నీ ఒక దినాన తగ్గిపోతాయి, అవన్నీ ఒక దినాన చల్లారిపోతాయి. మన యొద్ద నుంచి అవి పూర్తి కొన్నిసార్లు తీసివేయబడతాయి. కాబట్టి మనలో ఏదైనా చూసి ప్రేమించబడితే దాన్ని బట్టి మనం ప్రేమించబడ్డాం కనుక అది మన యొద్ద నుంచి పోతే ఆటోమేటిక్గా ప్రేమ తగ్గిపోద్ది, ఆ ఆప్యాయతలు తగ్గిపోతాయి. ధనాన్ని బట్టి ప్రేమించబడితే ధనం కూడా ఒకసారి పోవచ్చు. ఈరోజు బలాన్ని బట్టి ప్రేమించే బలం తగ్గిపోద్ది. అందము యవనాన్ని బట్టి ప్రేమించబడితే ఆ రెండూ కూడా నీ వయసు పెరిగే కొద్దీ, నీ ఆరోగ్య పరిస్థితి మార్పులు చెందే కొద్దీ అవి కూడా నీకు తగ్గిపోతాయి. నీ వెనక ఉన్న బంధు బలాన్ని, బ్యాక్గ్రౌండ్ని చూసి ఒక నువ్వు ప్రేమించబడి ఆప్యాయంగా పలకరించబడుతూ ఉంటే ఒక దినాల వాళ్ళందరూ కూడా దూరం అయిపోవచ్చు, నీలో అవన్నీ తగ్గిపోవచ్చు. కనుక ఈ విధమైన వాటిని నీ చూసి నువ్వు ప్రేమించబడి పలకరించబడితే ఇవన్నీ తగ్గిపోయినప్పుడు, వాటిని బట్టి ప్రేమించబడినావు కాబట్టి అవన్నీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ద్వేషించబడతావు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గర ఏమీ లేనప్పుడు, ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, ఏ అర్హత నీలో కనబడనప్పుడు, అప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. ఏమీ లేనప్పుడే ప్రేమించిన ప్రేమ నీ వద్ద నుంచి ఏమీ ఆశించదు. కనుక నీ పరిస్థితులు అధికంగా మంచిగా ఉన్నా, నీ పరిస్థితులు బాగోకపోయినా యేసయ్య ప్రేమ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పటికీ నీతో ఉంటుంది. కనుక ప్రస్తుత పరిస్థితులు చెడ్డవి కనుక దయచేసి దేవుడు కోరుతూ మాట్లాడుతున్నాడు, సమయాన్ని దయచేసి ఇప్పటి వరకు తెలుసో తెలియకో నీవు కాలవ్యాపన చేసి ఈరోజు పోగొట్టుకుని ఉంటే ఇప్పటికైనా సమయపాలన పాటించడానికి ప్రయత్నం చేయడమే కాదు పిల్లరా, 100కి 100% నువ్వు దాన్ని నిజంగా చేయగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆ మార్పును, ఎదుగుదలను, ఆత్మీయతను చూస్తావు. ఈ భూమి మీద ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు అనుకున్నంత ఉన్నత స్థితిలోకి వెళ్ళలేకపోయినా, సమయ పాలన పాటించే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవములో ఒక అద్భుతమైనటువంటి చోటును సంపాదించుకుంటారు. భౌతికంగాను దీవించబడతారు,
భౌతికంగాను ఆశీర్వదించబడతారు, వారు పరలోక రాజ్యంలో కూడా ఒక ఆధిక్యతను సంపాదించుకుంటారు. అందుకే పిల్లరా, సమయపాలన పాటించనిటువంటి వారు ఎవరైనా, వాళ్ళు దైవజనులైనా దైవజనరాండ్రైనా విశ్వాసులైనా ఎవరైనప్పటికీ వారి జీవితంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి ఆలోచన చేస్తే, నిజంగా నీలో సమయపాలన లేకుండా నిర్లక్ష్య వైఖరిని కలిగి వెళదాములే, చేద్దాములే, లెగుద్దాములే అనేటువంటి భావన నీలో ఉంటే, అలాంటి వారు మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకనే నీ జీవితంలో ఆశిస్తావు కానీ దేన్ని పొందుకోలేవు. ఏవేవో చేద్దామని ఊహాగానాలలో ఉండిపోతావు కానీ ఏది నీ జీవితంలో అది అనుభవపూర్వకంగా నువ్వు ఎప్పుడూ పొందలేవు. వారిని చూసి వీరిని చూసి బాధపడి ఏడవడం, స్వార్థపడడం తప్ప నీ జీవితంలో అలాంటి స్థితిని ఎప్పటికీ పొందుకోలేవు. కొన్నిసార్లు కారణాన్ని తెలుసుకోకుండా, ఎందుకు నా పరిస్థితి ఎలాగుంటుందో అని ఆలోచించి సరి చేసుకోకుండా ఆ కలిగినటువంటి ఆ దీనస్థితిని బట్టి తనకు అనుకూలంగా ఏవేవో మాట్లాడుకొని, నాకు ఎలాగ ఉండడం ఇష్టం, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అనే విధంగా దాన్ని అనుకూలంగా మార్చుకునే మాటలతో పోల్చి ఏవేవో చెప్పి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆ వైఖరి కరెక్ట్ కాదు కనుక నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు. కనుక ఏం జరిగితే దాన్ని బట్టి నువ్వు అడ్జస్ట్ అయిపోవడం కాదు. జీవంగల దేవుని బిడ్డనైన నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలి కదా, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలా. కానీ ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను, కనుక నాలో ఎక్కడ లోపం ఉంది అని పరిశీలన చేసుకునే ఆలోచన ప్రతి బిడ్డకు ఉండాలి. అలాగ ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని, చెక్ చేసుకొని, లోపాన్ని వాక్యమనే అర్థం ద్వారా దేవుడు చూపించినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకునేవాడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. కనుక ఈ సందర్భంగా ఆయనకి ఇష్టడుగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని దయచేసి పోనివ్వద్దు. మీరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నీవు జ్ఞానంగా ఉండాలి తప్ప నువ్వు అజ్ఞానిగా ఉండడానికి వీల్లేదు. కనుక మీరు జ్ఞానులుగా ఉండినట్లు, జ్ఞానులుగా నడుచుకున్నట్లు మీ ఆత్మీయతను జాగ్రత్తగా నడిపించుకోండి. జాగ్రత్తగా నడుచుకోండి అంటే అది మన చేతుల్లో ఉంది. దేవునికి అప్పగించి నీవు సమయపాలన పాటించకుండా, సద్వినియోగం చేసుకోకుండా, దేవుని మాటకు లోబడకుండా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమని చేస్తే అది పద్ధతి కాదు, అది వాక్యానుసారం కాదు, అది క్రమం కాదు. క్రమాన్ని తప్పితే మనము అక్రమము చేయువారం అవుతాం. దేవుడు అంటాడు ఒక సందర్భంలో, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి. క్రమాన్ని పాటిస్తే దేవుని దగ్గర చోటు ఉంటుంది. అక్రమంగా పోయేవారికి దేవుని దగ్గర చోటు లేదు. కనుక ఈ సందర్భంగా ప్రియమైన మిత్రులారా, మనము జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.